ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం అండి. ఈ యొక్క సాయంకాల సమయం అందరం కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ఈ ప్రార్థన కంటే ముందుగా నాకు ఈ దినము చాలా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈవినింగ్ టైమ్స్లో మీటింగ్స్లో బిజీగా ఉంటున్నాను కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయం లైవ్ లేదు, రికార్డింగ్ చేసి మీ ఎదుట పెడుతున్నాను. దయచేసి మీరు ఈ వాక్యమును విని మీరు బలపడాలని ప్రార్థన చేస్తున్నాం. తల నుంచుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, యేసురాజా స్తోత్రం తండ్రి. ఒక సాయంకాల సమయం నీ సన్నిధిలో చేర్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. గడిచినటువంటి కాలం అంతా ప్రభువా నీ రెక్కల నీళ్ళు కాచి కాపాడి భద్రపరిచే దాన్ని బట్టి నీకు స్తోత్రములు. మరి యొక్క సమయంలో తండ్రి నిన్ను మహింపరచుకున్నామని తండ్రి నాయన, ఇది మేమందరం నీ సన్నిధిలో ఉంటుండగా నీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని పరిశుద్ధపరచమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తలంపులో, మాటలో, చూపులో తండ్రి అనేక విధాలుగా నీకు ఇష్టమైన పనులు ఎన్నో చేసి ఉంటున్నాం. వాటిని బట్టి మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని నూతనపరచమని వాని రక్తంతో కడిగి పరిశుద్ధపరచమని అడిగి పెడుతున్నాం. ఈ స్థలంలో పరిశుద్ధపరచుకునండి అయా ప్రభు. ఇదిగో తండ్రి, ఎవరెవరైతే వింటున్నారో వారిని కూడా పరిశుద్ధపరచమని అడిగి వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం అండి. ఈ యొక్క సమయంలో మనము ఈ దినపు వాక్య భాగమును మనం ధ్యానించుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నట్లయితే మీరు ముందు పెట్టుకోండి. ఈరోజు అంశం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యముగా మనం ఏం చేయాలి యాజ్ క్రిస్టియన్స్, వాట్ ఆర్ వి సపోజ్ టు డూ ప్రైమరీలీ. అంటే చాలా పనులు చేస్తున్నాం, మనకు చాలా పనులు అయిపోయినాయి కదా. ఇవాళ దినమున మనం చూసినట్లయితే వీఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్స్, బట్ వాట్ ఆర్ ప్రైమరీ థింగ్స్, వాట్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది చాలా ప్రాముఖ్యం. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనవి ఏంటి అని చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ముందే రాసి ఉంచాడు ఏదేది ఇంపార్టెంట్, మీరు ఏది చేయాలి అని. చాలాసార్లు ఏం చేస్తారంటే కొన్ని అర్జెంట్ థింగ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్స్ని మానేస్తాయి అన్నమాట. దిస్ ఇస్ వెరీ అర్జెంట్, దిస్ ఇస్ వెరీ అర్జెంట్ అనుకుంటాము. ఆ అర్జెంట్ పని చేస్తాం, అది ఇంపార్టెంట్ కాదు. అది అర్జెంట్ పని చేస్తాం కానీ వీ సమ్హౌ లూజ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ వీ డోంట్ డూ దట్. సో టుడే వీ హ్యావ్ టు, యాజ్ క్రిస్టియన్స్, ఏం చేయాలంటే మనం ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది నాట్ అర్జెంట్, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏది, వాట్ ఈస్ ఇట్ దట్ విచ్ బెనిఫిట్ మీ అనేది ఆలోచించుకొని దాన్ని చేయగలిగే విధంగా ఉండాలి. కొన్ని లైన్గా వెళ్దామండి. నిర్గమకాండం చూసినట్లయితే 20వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడంటే 10 ఆజ్ఞలను దేవుడు ఇస్తున్నాడు, 10 కమాండ్మెంట్స్. మనం చూసినట్లయితే ఈ 10 కమాండ్మెంట్స్లో ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి అంటే, నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనా విగ్రహమును నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడద్దు, వాటిని పూజించొద్దు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 4-5 వచనాల్లో ఇవి రాయబడి ఉంటాయి. ప్రాముఖ్యంగా చూసినట్లయితే గివ్ గాడ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎనీథింగ్ ఎల్స్ బికమ్స్ అన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ అవర్ లైఫ్స్. దేవుడికి కనుక మొదట ప్రాధాన్యం ఇచ్చి ఆయనను ఫస్ట్ ప్లేస్లో పెడితేనే ఆయన మనం దేవుడిగా ఆరాధించినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి ఇంటికి, ఆ గెస్ట్కి ప్రాధాన్యత ఇవ్వకుండా మనమే మాట్లాడుకొని ఆయన ఉండినా కూడా లేనట్టుగా బిహేవ్ చేస్తామనుకోండి, ఆయనకి ఇన్సల్ట్ అయినట్టే కదా. ఎవరైనా చుట్టాలు వస్తే చుట్టాలకు ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళని ఇగ్నోర్ చేస్తామనుకోండి, ఏమనిపిస్తుంది, నెక్స్ట్ టైం వాళ్ళు రారు. అలాగే యేసుప్రభు నా దేవుడు, నా రక్షకుడు అని చెప్పుకుంటూ కూడా మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయన చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చిన బ్రతుకుతున్నాం అనుకోండి, ఇట్ ఈస్ నాట్ రైట్ కదా. అది కాదు. అందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏం చేయాలి అంటే, విగ్రహాలను పక్కన పెట్టి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రైమరీ థింగ్. గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్, అవర్ లైఫ్స్. వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, థింక్ అబౌట్ గాడ్, ప్రే ఫర్ అ మినిట్, సిట్ ఆన్ ది బెడ్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్, సిట్ ఆన్ ద బెడ్. అదే కూర్చొని, అక్కడే కూర్చొని, లేదని లేచి వచ్చి మీరు సోఫాలో కూర్చున్న, చైర్లో, ఎక్కడ ఒక దగ్గర వారు నడుస్తున్నప్పుడన్నా ఒక్కసారి, ప్రభువా ఈ రాత్రి అంతా కూడా కాపాడావు, ఇదే కాలం మాకు ఇచ్చావు, ఎంత మంచి తండ్రి ఆయన. ఈ దినము అన్నీ కూడా చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం తండ్రి, స్పర్శ చేయగలుగుతున్నాం, మా చేతులు కాళ్ళు బాగోగుతున్నాయి, దాన్ని బట్టి నీకు స్తోత్రం, మంచి వ్యవస్థలో మమ్మల్ని ఉంచావు తండ్రి, ఒక స్థితిలో మమ్మల్ని ఉంచావు, థ్యాంక్ యూ అని దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ థింక్ అబౌట్ గాడ్. ఏమండి, అది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యముగా మనము దేవుని మీద ఫస్ట్ పెట్టి విగ్రహారాధన అనేది చేది. ఎనీథింగ్ విచ్ ఇస్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్, అది చూసుకున్నాం. సరే, ఇంకోటి చూసుకున్నాం. 1 పేతురు 4వ అధ్యాయము
8వ వచనం చూడండి ఒకసారి. ఫస్ట్ పీటర్, ఇది ఫస్ట్ బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే నాతో కూడా తిప్పండి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 verse 8లో ఏముంటుందంటే, ప్రేమ అనేక పాపలను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. చూసారా? మీరు చదవండి ఒకసారి. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా, అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై ఉండండి. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే హ్యావ్ ద లవ్ టువర్డ్స్ వన్ అనదర్. ఆదిమ సంఘంలో క్రైస్తవుని ఎలా గుర్తించేవాళ్ళు అంటే, ఎంత ప్రేమ కలిగి ఉన్నారు వీళ్ళు. ఆ రోజుల్లో అంట ఆదిమ సంఘంలో వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులను అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి శిష్యులకి ఇచ్చి అందరూ సమానంగా పంచుకొని అందరు బ్రతికారంట. రాడికల్గా బ్రతికారు ఆ రోజుల్లో. మనం ఈ రోజున అట్లా రాడికల్గా బ్రతకపోవచ్చు, కానీ ప్రేమించలేక ఉంటున్నాము. దేవుడు ఏమంటే, అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీడలో ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ఏం చేస్తుందంటే అనేక పాపలను ఎవరో వచ్చి చెప్పారు మీకు, పలానోళ్ళు ఇలాగా పలానోళ్ళు, అవి ఏం కాదండి, దేవునికి స్తోత్రం, వాళ్ళు మంచోళ్ళండి, దేవుని కృప, దేవుడు వారిని ఇంకనూ ఆశీర్వదించాలి అని మీరు హృదయపూర్వకంగా మనం ఆశీర్వదించే స్థితిలో ఉంటే మనం ప్రేమించినట్లు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక విషయాలు తట్టుకున్నాను, ప్రేమ అన్నింటినీ తాలుకొనను, ప్రేమ అన్నింటినీ నమ్మును, ప్రేమ దీర్ఘకాలం సహించునని మనం 1 Corinthians చాప్టర్ 13 4-8 చదువుతున్నాం. 1 Corinthians 13వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. సో ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి. మిక్కటమైన ప్రేమ, అన్నిటికంటే ముఖ్యంగా అది ఇంపార్టెంట్. ఫస్ట్ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. 2 ప్రేమ కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12-13 వచనాలు ఏమంటారంటే, అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోద్దంట ప్రేమ. ఇన్ ద లాస్ట్ డేస్ లవ్ విల్ గ్రో కోల్డ్. లవ్ అనేది, ప్రేమ అనేది అది ఎప్పుడు ఎట్లంటే నిప్పులాగా ఉండాలి. హార్ట్లో అది కాలుతాను. ఎవరిని చూడగానే కంపాషన్ వస్తుంది, ప్రేమలోంచి కనికరం పుట్టుకొస్తుంది. ఎవరిని చూసామనుకోండి అయ్యో అని ఎట్లా జాలి కలుగుతుంది అంటే, ప్రేమ కలిగిన హృదయం ఉంటే జాలి ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. ప్రేమ ఉంటే దీర్ఘశాంతం వస్తుంది. ప్రేమ ఉంటే దయ వస్తుంది. ప్రేమ ఉంటే ఏమంటుందండి, చాలా నిరీక్షణ వస్తుంది. ప్రేమ ఉంటే ఎన్నో వస్తాయి. కాబట్టి మిక్కటమైన ప్రేమ అన్నిటికంటే ముఖ్యముగా మిక్కటమైన ప్రేమ. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, ది బుక్ ఆఫ్ జేమ్స్ చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము చాప్టర్ 2 verse 8లో మనం చూద్దాము. వాక్య భాగం ఏమంటుందంటే, మెట్టకు నీవలే నీ పొరుగువారిని ప్రేమించమని లేఖనం ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఆజ్ఞను మీరు నెరవేర్చినట్లా బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. నీవలే నీ పొరుగువారిని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ. జేమ్స్, అది యాకోబు 2:8లో చూస్తే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించు. అన్నిటికంటే ముఖ్యమైనది పొరుగువారిని ప్రేమించాలి. మనము ప్రేమ కలిగి ఉండాలి. సో టూ థింగ్స్ చూసుకున్నాం. ఫస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా గివ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్. సెకండ్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండండి. మూడోది చూద్దాం. మూడోది అండి, ఫస్ట్ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, బైబిల్ గ్రంథం ఉంటే అందరు చూడాలండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాను. మూడవది ఇది, అన్నిటికంటే ముఖ్యంగా. ఈరోజు అంశం చెప్పాను కదా, అన్నిటికంటే ముఖ్యముగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, విగ్రహారాధన చేయొద్దు. అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమ కలిగి ఉండాలి, పొరుగువాన్ని ప్రేమించాలి. మూడవది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయాలి. వీ హ్యావ్ టు ప్రే. ఎవరెవరి కోసం అంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా రాస్తున్న 2వ వచనంలో రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలంట? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏమేమి చేయాలి? 4 చేయాలి. విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాడు. యూ హ్యావ్ టు ప్రే. మన ప్రేయర్ ఎట్లా ఉంటుంది తెలుసా? మనము ప్రేయర్ చేయగానే ఏం చేస్తామంటే, ఫస్ట్ థింగ్, ప్రభువా నేను, నా కుటుంబము,
నాకు కలిగిన యావదాస్తి, మరి నా ఉద్యోగము, నా యొక్క ఆహారము, నా యొక్క చుట్టాలు, నా యొక్క ఆస్తి, నా యొక్క అంతస్తులు, నా 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 అని మనం ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం. ఐఎమ్ ఆల్సో గిల్టీ ఆఫ్ దట్ కదా. మన ప్రార్థన, నా ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. చాలా మటుకు ప్రార్థనలు మన గురించి వ్యక్తిగతంగా చాలాసేపు చేసుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులందరి కొరకు చేయండి, రాజుల కొరకు చేయండి, అధికారుల కొరకు చేయండి. ఏమేమి చేయాలి అంటే, విజ్ఞాపన చేయండి. ఫస్ట్ థింగ్ విజ్ఞాపన, విజ్ఞాపన. 2 ప్రార్థన, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతులు కదా. రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలంటే విజ్ఞాపన. ప్రభు సన్నిధి వెళ్ళి అయ్యా అని మనము ప్రభు సన్నిధిలో వీ హ్యావ్ టు బెగ్ ద లార్డ్. మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పుడు జంతర్ మంతర్ ఢిల్లీలో చాలా మంది స్టూడెంట్స్ని కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేసి కొడుతున్నారు. అయ్యా అధికారులకు మారు మనసు దయచేయండి, కఠిన హృదయం తీసివేయండి అయ్యా, వారు కనికరం కలిగి, బిడ్డల పట్ల కనికరం కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. యాచన చేయాలంటే, యాచన. యాచన అంటే ఏంటి తెలుసా? యాచన అంటే మీరు చూడండి, జంక్షన్స్ దగ్గర వెహికల్ నడుపుకుంటూ వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం వెళ్ళిపో అంటే కూడా వాళ్ళు వెళ్ళిపోరు. ఉంటే ఏమని అంటే మనం చితరించుకుంటాం. పో అంటాం, వెళ్ళిపో, నా దగ్గర ఏం లేదు, చిల్లర లేదు అంటే కూడా అక్కడే ఉంటాడు. కళ్ళల్లో కలిపెట్టి చూస్తాడు, చూసి ఇట్లా అంటుంటాడు. ఆ పోమంటే కూడా పోడు, అక్కడే ఉంటాడు, అలా చూస్తుంటాడు, ఇంకేం మాట్లాడు, అలా చూస్తుంటాడు. అలా చూస్తున్నప్పుడు మనం దాన్ని ఆ పట్టు విడవక ఆయన చేసే ప్రయత్నానికి మనం ఏం చేస్తామంటే, ఏదో ఒకటి పరిస్థితి అని 10 రూపాయలు ఉన్నా పర్లేదని చెప్పి ఇచ్చేస్తాం. ఏం చేస్తున్నాడు అంటే, ఒక ఎలాంటి యాచన చేస్తున్నాడంటే, ఆన్సర్ వచ్చే వరకు విడవను అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ప్రభు సన్నిధిలో కూడా మనం ఏం చేయాలంటే, సమాధానం వచ్చే వరకు నేను విడువనయ్యా అని ప్రభు సన్నిధిలో మనం గోజాడాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది కూడా 3వది ప్రాముఖ్యం. సో అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. 2 పొరుగు వారిని ప్రేమించాలి. 3 ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవి చేయాలి కదా. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, పొరుగు వారిని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. బట్ ద ఐరనీ ఇస్ we don't do all 3. We know what to do, but we don't do. రోమిల్ రాస్తూ పౌలు అంటాడు కదా, అయ్యో ఓ అంటూ మీ, ఐ నో వాట్ టు డూ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, అండ్ ఐ నో దట్ ఐ షుడ్ నాట్ డూ దిస్ బట్ ఐఎమ్ డూయింగ్ దిస్. చెయ్యాలి అనుకుని నేను చేయలేకపోతున్నాను, చెయ్యొద్దు అన్న వాటిని నేను బహుగా చేస్తున్నానని ఆయన అక్కడ రాస్తున్నాడు. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవునికి మొదటి స్థానం ఇవ్వమని చెప్తే, ఇది మనకు తెలిసిందే వాక్యము. బైబిల్ గ్రంథం అందరి చేతుల్లో బైబిల్ ఉంది, అందరి కుటుంబాల్లో అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. ఈ బైబిల్ తెలిసి కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, మనము అయ్యో అని చెప్తాం, అయ్యో నేను ఉంటాను దేవుడి దగ్గర, నేను దేవుడికి ఫస్ట్ స్థానం ఇస్తాను అని చెప్తున్నాం, కానీ అది మనము సరిగ్గా చెయ్యం. నేను ఒక స్కిట్ చూశాను యూట్యూబ్లో. ఒక స్కిట్లో వాళ్ళు చేస్తున్నటువంటి అంశం మంచి స్కిట్ ఉంది. యేసుప్రభుని పిలుస్తారు, ఆహ్వానిస్తారు. యేసుప్రభుతో పాటు ఎమ్మెల్యేని ఆహ్వానిస్తారు, ఒక సినిమా యాక్టర్ని ఆహ్వానిస్తారు, తర్వాత లోకల్ ప్రెసిడెంట్ని ఆహ్వానిస్తారు. అయితే యేసుప్రభుకి మంచి చైర్ వేసి కూర్చోబెడతారు. ఫస్ట్ యేసుప్రభు వస్తాడు. యేసుప్రభుకి మంచి చైర్ వేసి కూర్చోబెట్టిన తర్వాత మెల్లిగా పొలిటీషియన్ వస్తే, పొలిటీషియన్ని పక్క చైర్లో కూర్చోమంటాడు, కేకలేస్తాడు. నేను పక్క చైర్లో ఎందుకు కూర్చోవాలి, నాకు ఆ పెద్ద చైరే కావాలి అంటే, ఈ వ్యక్తి యేసుప్రభుని బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నువ్వు పక్క చైర్లో కూర్చో, పొలిటీషియన్ వచ్చాడని కూర్చుంటాడంట అంటే యేసుప్రభు పక్కకు లేచి కూర్చుంటాడు. అలాగా ఆ స్కిట్లో చూపించినప్పుడు నాకు దుఃఖకరంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనము చేసేది కూడా అదే. ఏదన్నా ఇంపార్టెంట్ పని వచ్చిందనుకోండి, ప్రభుని పక్కన పెట్టేస్తాం. ఏదన్నా చూస్తున్నాం అనుకోండి, ప్రభుని పక్కన పెట్టేస్తాం. ఏదన్నా మాట్లాడుతున్నాం అనుకోండి, యేసు ప్రభు ఆ సమయాన్ని పక్కన పెట్టేస్తాం. We don't give importance. See, for example, if I tell you take a time for half an hour in a day and keep it aside for God, it's a quiet time అనుకోండి, quiet time. Take half an hour. నేను ఎక్కువ 1 అవర్ చెప్తలేను కదా, 30 minutes అంటున్నాను. ఒక రోజుకి తీసి ప్రభు కొరకు పక్కన పెట్టండి. ఈ పక్కన పెట్టిన టైం 30 minutesలో అన్ని చేయాలనిపిస్తుంది, కానీ ఆ 30 minutes ప్రభుది అని మనం పక్కన పెడితే ఆ 30 minutes కూర్చోలేదు. 5 minutes ప్రభు సన్నిధిలో కూర్చుంటే ఏదో ఘనకార్యం చేసిన ఫీల్ అయిపోతాం. ప్రభువుకి పక్కన మనం టైం పెట్టలేము, కానీ ఏమేమో మాట్లాడతాం. ప్రభువుని మొదటి స్థానంలో ఇవ్వలేము, కానీ ప్రభు దాన్ని ఏమేమో ఎక్స్పెక్ట్ చేస్తాం. హౌ డు వి ఎక్స్పెక్ట్
if we don't honor God with our time and with our whole being, how do we expect God to do great miracles in our lives? విశ్వాసంతో మనము ప్రభు సన్నిధిలో ఉండి ఆయన్ని మనము ఆరాధించవలసిన మొదటిది. 2, ప్రేమ కలిగి ఉండాలని చెప్పాను. ప్రేమ అన్నిటికంటే ముఖ్యంగా వీ హ్యావ్ టు లవ్. థర్డ్, వీ హ్యావ్ టు ప్రే. ఇంకోటి చూసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా చూసినట్లయితే 1 Corinthians 7:19, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. chapter 7 verse 19. ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే చూద్దామండి అందరము. 1 Corinthians chapter 7. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమీ లేదు. దేవుని ఆజ్ఞలను అనుసరించితే ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞలను అనుసరించడం ముఖ్యం. సో ఫోర్త్, మీకు తెలుసు కదా, నేను చెప్పానంటే బైబిల్ గురించి ఖచ్చితంగా నా మెసేజ్లో ఒక్కసారైనా మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ అ వాచ్మెన్. ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి ఎవ్రీ డే, ఎవ్రీ నైట్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అని. పాత రోజుల్లో గురుకా ఉండేవాడు, తెలుసా మీకు గురుకా? ఇప్పుడు రావట్లేదు, కానీ పాత రోజుల్లో గురుకా ఉండేవాడు. అది గురుకా జాగ్తే రహో అని రాత్రులు అరుచుకొచ్చేవాడు. వాడు జాగ్తే రహో అని అరుస్తాడు, కానీ అందరూ సోతే రహో అని నిద్రపోతూ ఉంటారు. మా ఇంటి దగ్గరకు వచ్చేవాడు 1 o'clock. ఇప్పుడు 1 o'clock అంటే అసలు అందరూ మేలుకొని ఉంటున్నారు. మేము చిన్నగా ఉండే రోజుల్లో 1 o'clock అంటే మధ్యరాత్రి. మా అమ్మ అనేది ఏమిరా దయ్యాలు తిరిగే టైం అనేది 1 o'clock అంటే. ఇప్పుడు 1 o'clockకి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి రోడ్డు మీద. అయితే గొరకా ఏం చేస్తాడు పని, వాచ్మెన్ ఏం చేస్తాడంటే అతనిది అందరిని అలర్ట్ చేయడం అతని పని. జాగ్తే రహో అని చెప్పి గేట్కి టక్ 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 కొడతాడు, అలా వెళ్తుంటాడు, అరుస్తుంటాడు, విజిల్ కొడుతుంటాడు, వెళ్తుంటాడు. అంటే ఒకసారి చూడండి, ఒకసారి జాగ్రత్తగా ఉండండి చెప్తారు. కానీ అది చెప్పినంత మాత్రాన మనం నిద్రపోతూనే ఉంటాం, కానీ ఒక్కసారి ఎక్కడో ఒక చెవు వేసి ఉంచుతామా, వచ్చారు అటు నెల డబ్బులకి వస్తే అప్పుడు మనం అంటాం, నువ్వు నెల వస్తున్నావా అంటే, సార్ నేను రోజు వస్తున్నా అంటే మనం అంటాం. అప్పుడప్పుడు నాకు వినపడేది ఏమైతే, ఏం సార్ నేను వస్తున్నా నేను అంటాడు వాడు. దేవుడు మనకందరికీ అంటే ప్రత్యేకంగా నాకు ఈ చిన్న మందకు నాకు ఒక వాచ్మెన్ డ్యూటీ ఏమి ఇచ్చారంటే, వాళ్ళు విన్నా వినకపోయినా ప్రతిసారి మీ మాట చెప్పింది బైబిల్ యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. It is very, 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 very important in our lives. If you have to live your life according to God's desire, kada, according to what God has planned, you have to read the word of God. మాన్యువల్ లేకుండా ఏం చేస్తాం? మాన్యువల్ ఉంటే మాన్యువల్ ప్రకారం యూ క్యాన్ ఆపరేట్. దేవుడు మాన్యువల్ బైబిల్ తీసుకోండి. బైబిల్ ఇప్పుడు నేను ఐ బాట్ అ బుక్, ఒక బుక్ కొనుక్కున్నాను చూడండి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్ బుక్, ఇక్కడ బుక్ రాదు, ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక బుక్ కొనుక్కున్నాను. ఈ బుక్ 200 pages బుక్, మంచి అంటే ఫైన్. షాప్లో వెళ్ళిన, హిమాలయ షాప్ వెళ్ళినప్పుడు, లేకపోతే స్టేషనరీ షాప్ వెళ్ళినప్పుడు వాడిని అడుగుతాను, బెస్ట్ నోట్బుక్ ఇవ్వరా నాయన, వైట్ కలర్ ప్రిస్టీన్ వైట్ ఉండాలి, బెస్ట్ నోట్బుక్, ఒక బెస్ట్ పెన్ మంచిగా, ఎంత కాస్ట్ అయినా పర్లేదు, బెస్ట్ పెన్ని, బెస్ట్ నోట్బుక్ అని తెచ్చుకుంటాను ఇంటికి. ఎందుకంటే దాని మీద రాయిబుద్ధి అవుతుంది నాకు. అప్పుడు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు అది ఓపెన్ చేసుకుని దానిలో రాసుకుంటాను. I write it down. Then when I write it down, it is that God is speaking to me and I keep it in my heart. And then when I write it down, it is there sealed. Then whenever I look at it again, అది చూసినప్పుడు అబ్బా దేవుడు నాతో మాట్లాడారు కదా అని ఆ మైండ్ అట్లా దాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటాం. సో అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఆజ్ఞను అనుసరించాలంటే తెలియాలి. తెలిస్తే కదా అనుసరించేది. తెలియకపోతే దేన్ని అనుసరిస్తాము? తెలిస్తే అనుసరిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటు 1 way రూట్ ట్రాఫిక్, అటు 1 way ట్రాఫిక్ కాబట్టి అటు వెళ్ళొద్దు అని తెలిస్తే అటు వెళ్ళాం 1 way ట్రాఫిక్. తెలియపోయింది అనుకోండి, వాడు బండి ఇటు అటు నడిపించుకుంటా పోతాడు. అనుసరించాలి, దేవుని వాక్యం చదవాలి, అన్నిటికంటే ముఖ్యంగా అనుసరించాలి. ఇంకోటి కూడా చూద్దాం. ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 22. ఒకసారి అందరు బైబిల్ గ్రంథం ఉంటే చూడాలండి. మాథ్యూ చాప్టర్ 22 verse 36. 22:36. అయితే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో చెప్పంటే, అందుకు యేసుప్రభు ఏమన్నాట, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలెను. ఇది 5వది.
ఏంటంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటి ఆజ్ఞ. అన్నిటికంటే ముఖ్యమైనది. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, అంటే యువర్ ఫుల్ థాట్ అటెన్షన్ పెట్టాలి, ఫుల్ హార్ట్ అటెన్షన్ పెట్టాలి. ఆత్మ ఏదైతే నీలో ఉందో ఆ ఆత్మ కూడా ఫుల్, అంటే కంప్లీట్ అటెన్షన్ పెట్టి దేవుణ్ణి ప్రేమించాలి. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, రిపీట్ అయినా పర్లేదు కానీ ఎప్పుడు చెప్తాను. మనం ఒక రోజు చాలా టైర్డ్ అయి వచ్చాం, చాలా టైర్డ్ అయి వచ్చాం. ఎంత టైర్డ్ అంటే డెడ్ టైర్డ్ అంటారు చాలామంది. డెడ్ టైర్డ్ అయి వచ్చాం. ఆ టైంలో ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళు పడుకున్నారు, మనం కూడా పడుకున్నాం. ఇంకా అయిపోయింది, ఇంకా ఒక్క ఓపిక లేదు. ప్రభు ఈరోజు బైబిల్ చదివి ఓపిక లేదు నాయనా, ప్రార్థన చేసి ఓపిక లేదు, పాటలు పాడే ఓపిక లేదు, దేనికి ఓపిక లేదు ప్రభు అని చెప్పి ఇంకా రిలాక్స్ అయిపోతున్నాం. అప్పుడు ఆ పాప, మన బాబు కానీ పాప కానీ చిన్న పిల్లలు ఒకవేళ సడన్గా ఏదైనా అయ్యి వామిటింగ్ చేస్తున్నాను అనుకోండి, ఉదాహరణ, బట్టలన్నీ వామిటింగ్ అయిపోయినాయి, అంత పడుకున్న బట్ టైర్డ్ అయిపోయిన పడుకుంటా అనుకుంటామా? అది చూడగానే టక్కుమని లేచి ఎక్కడ లేని బలం తెచ్చుకొని బిడ్డను ఎత్తుకొని ఆ బెడ్షీట్స్ అని తీసేసి బాత్రూమ్ దగ్గర పడేసి ఆ బిడ్డ బట్టలు తీసేసి బిడ్డను కడిగి, వేడి నీళ్ళు పెట్టి బిడ్డను కడిగి, మూతి కడిగి, నోరు కడిగి, శరీరం కడిగి, కొత్త బట్టలు బిడ్డకేసి, మళ్ళీ బెడ్షీట్స్ అన్ని కడిగి, మళ్ళీ కొత్త బెడ్షీట్స్ వేసి, మళ్ళీ బిడ్డకు ఏమైనా ఇచ్చి, దాదాపుగా ఒక 25-30 minutes టైం అవుతుంది. అన్ని చేసి ఫ్రెష్గా చేసి మళ్ళీ అక్కడంతా ఫ్రెష్గా చూసేసి క్లీన్ చేసేసి, అన్ని క్లీన్ చేసి అప్పుడు బిడ్డను పడుకోబెడతాం. ఇంతకుముందు లేని బలం ఇప్పుడు ఎప్పటి నుంచి వచ్చింది? ఇంతకుముందు లేని ఓపిక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే, బిడ్డను ప్రేమిస్తున్నావు కాబట్టి, బిడ్డకేమన్నా అయిపోతే నీకు బలం లేకపోయినా బలం తెచ్చుకొని చేస్తున్నావు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కదా. బలం లేదు, ఓపిక లేదు, అయిపోయింది, అంత ఓపిక, ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఐఎమ్ డెడ్ టైర్డ్. కానీ మన వాళ్ళకి ఏమైనా అయింది అనగానే తక్కువని బలం వచ్చి, తక్కువని ఓపిక వచ్చి, తక్కువని ఎక్కడ లేని ధైర్యం వచ్చి ముందుకెళ్ళిపోతున్నాం. అది దేవుణ్ణి ప్రేమిస్తే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసు దేవుని ప్రేమిస్తే ఆయనతో ఎక్కువ టైం గడుపుతాం. ఆయన చెప్పిన మాటలు వింటాం, ఆయనతో ఉండాలని ఆశిస్తాం. చూడండి, ప్రేమించిన వారు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ రాగానే వాళ్ళ మాట వినగానే ముఖంలో స్మైల్ వస్తుంది కదా. ఎందుకు అంటే అబ్బా మనోళ్ళు మాట్లాడుతున్నారని నవ్వుతాం, స్మైల్ వస్తుంది. అది ప్రేమించిన వాళ్ళు చూసినప్పుడు మనకు ఒక ఆనందం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించి, ఇది అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ. కానీ మనం అది చేయలేకపోతున్నాం కదా. సో 5 things చూసాం మనం. లెట్స్ రికాప్. ఫస్ట్ థింగ్, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి మన జీవితంలో. అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మొదటి స్థానం. 2, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. 3, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేయగలిగే ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, మనుషులందరి కొరకు, అధికారుల కొరకును ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలి. 4, వాక్యం చదవాలి, అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం చదవాలి. 5, అన్నిటికంటే ముఖ్యంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభువుని ఆరాధించాలి. ఇవి తెలియదని కాదు, వి ఆల్ నో దిస్ వెరీ వెల్, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ వి డోంట్ డూ దెమ్. ఇట్స్ అ సాడ్ థింగ్ టు సే కదా. ఇది ఇట్స్ దుఃఖకరమైన విషయం. ఇది క్రైస్తవులమైనట్టు మనము బైబిల్ పట్టుకొని దాదాపుగా యావరేజ్గా చూసుకుంటే అందరూ 2-3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నోళ్ళే. నేను 2-3 సంవత్సరాలు ఎందుకు చెప్తున్నాను, నా 5-6 years నుంచి తెలిసిన బైబిల్, కానీ 2-3 సంవత్సరాలు తీసుకుందాం. 2-3 సంవత్సరాలు నాకైతే ఇంక మా విషయంలో అయితే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ తెలుసు, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాము, ప్రతి సండే వాక్యం వింటాము, ప్రతి ఛానల్లో ఎప్పుడైనా దేవుని వాక్యం వస్తే చూస్తాము, అన్ని చేస్తున్నాం, కానీ దాన్ని పాటించకపోతే వేస్ట్ అది కదా. బఫే ఉండరు, చాలా చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, ఫ్రైలు, కూరలు, అన్ని బిర్యానీలు, అన్ని స్వీట్లు అన్నీ చేశారు, టేబుల్ నిండా అలంకరించారు. ఎవరు తింటలేడు, అన్నీ ఉన్నాయి, తినట్లేదు. ఇక చూసి కళ్ళతో ఆనందిస్తే అయిపోయిందండి. ఉంది, యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ ఈట్ ఇట్. నేను
నేను అనుకునేవాడిని మామూలు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక 15-20 ఇయర్స్ క్రితం మేము అప్పుడు ఫ్రెషర్స్గా, అంటే ఫ్రెషర్స్ అంటే అప్పుడప్పుడే ఇంకా ఐటీలో వచ్చి 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళతో లంచెస్కి డిన్నర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం తినేవాళ్ళు కాదు. మేము అబ్బా వాళ్ళతో కూర్చుంటే ఏం తినకుండా ఉంటుందని చెప్పి మేము సపరేట్కి వెళ్ళి కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు మేము ఎప్పుడైనా లంచ్కి వెళ్తే 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చాక ఒకవేళ లంచ్కి వెళ్ళామనుకోండి, ఆడ అన్నీ ఆర్డర్ చేస్తారు, అన్నీ వస్తాయి టేబుల్ మీదకి. నేను ఫారెన్ కంట్రీలో చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను, బెంగళూరు, కోయంబత్తూర్, ఎక్కడికి వెళ్ళినా ఇదే స్టోరీ. అన్నీ వస్తాయి, ముందు అన్నీ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాము, ఆకలేస్తుంటుంది, వాసన వస్తుంటుంది, కానీ తినకూడదు. వాళ్ళు చెప్తున్న మాట వింటూ ఉండాలి, అలా అలా వింటుండాలి అంతే. మనము పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా అందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మనం కూడా మాట్లాడుతూ ఉండాలి. బగబగా తినేయకూడదు. వాళ్ళు ఒక్క ముక్కే తింటారు, ఇలా ఒక ముక్క మధ్యలో తిని మిగతా అన్ని వదిలేస్తారు. మనం కూడా ఒక ముక్క తిని వదిలేయాలి. బాధ అనిపిస్తుంది నాకు, ఎందుకు ఎందుకు ఇలా చేయాలి, చాలా బాధ అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ హౌ అట్ వన్ స్టేజ్ ఐ థింక్ ఇట్స్ డెకోరం దే డూ దట్, దే హ్యావ్ టు మెయింటైన్. కానీ ఇక్కడ ఆత్మీయత స్థితిలో చూసినట్లయితే వీ హ్యావ్ ఎ స్ప్రెడ్ బిఫోర్ అస్. బైబిల్ ఉంది ఇంట్లో, పాటల పుస్తకం ఉంది ఇంట్లో, టైం ఉంది ఇంట్లో, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇంట్లో కదా, టేప్ రికార్డ్ ఉంది ఇంట్లో, చేతుల్లోనే మొబైల్ ఫోన్ ఉంది, 5G ఇంటర్నెట్ ఉంది, కనెక్ట్ అవ్వడానికి ల్యాండ్ లైన్ ఉంది, తర్వాత కదా ఏది పడితే అది ఉంది, అన్నీ ఉన్నాయి. ది ఓన్లీ థింగ్ వీ డోంట్ హ్యావ్ ఇస్ వీ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ ప్లెథర్ ఆఫ్ థింగ్స్. అని చాలా మంది మన ముందు చాలా బైబిల్ గ్రంథంలో అయితే నా విషయం చెప్పుకున్నాను, ఎవరి గురించి చదువు. నాకు స్టడీ బైబిల్స్ అంటే ఇష్టం అని చాలా స్టడీ బైబిల్స్ కొనుక్కున్నాను, చాలా స్టడీ బైబిల్స్ కొనుక్కున్నాను. లాస్ట్ టైం ఫిబ్రవరిలో యూఎస్ వెళ్ళినప్పుడు కూడా, టెక్సస్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ఇంకొక స్టడీ బైబిల్ నా దగ్గర లేనిది అక్కడ నుంచి తెచ్చుకున్నాను. అందరు చాక్లెట్లు ఎగబడి కొంటే నేను పోయి బైబిల్ కొనుక్కున్నాను. అందరు డివైజెస్ కొనుక్కుంటున్నారు, అబ్బా నేను ఐఫోన్ కొనుక్కుంటాను, ఐప్యాడ్ కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను, నేను పోయి బైబిల్ కొనుక్కున్నాను. అప్పుడు $60 అది. అందరూ నన్ను చూసి ఏంట్రా ఇడు బైబిల్ కొనుక్కున్నాడు అని. నాకు అది ఇష్టము, కానీ ఇష్టం అని చెప్పి అది తెచ్చుకొని నేను దాచిపెట్టి ట్రంకులో పెడితే ప్రయోజనం అండి? నో, యూ హ్యావ్ టు యూజ్ ఇట్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సిమిలర్ ఇన్ని బైబిల్స్, ఇన్ని స్టడీ బైబిల్స్ ఉన్నాయి, అన్ని పెట్టుకొని యూజ్ చేయకపోతే వేస్ట్. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వాడకపోతే వేస్ట్. దేవుడు అంటాడు, రే నువ్వు తలాంతు నువ్వు వాడకపోతే నీ తలాంతు తీసుకొని వేరేవాడికి ఇచ్చేస్తాను, జాగ్రత్త. 5 తలాంతున్నవాడు దాన్ని 10 తలాంతు చేశాడు, 2 తలాంతున్నవాడు 4 తలాంతు చేశాడు, 1 తలాంతున్నవాడు భూమిలో దాచిపెట్టాడంట. ఆ యజమానుడు వచ్చి అడుగుతున్నాడు, ఏం చేసావు నువ్వు అంటే, అయ్యా నువ్వు కట్టినడుగునైనా నీ దాచిపెట్టినా అంటే, నువ్వు చీకట్లో వెళ్ళాను ఆయన తోసేసి చెడ్డదాసుడా అని చెప్పి అతనికి ఉన్నది తీసుకొని కలిగిన వానికి ఇచ్చాడు. స్టార్ట్ యూజింగ్ వాట్ యు హ్యావ్ బిఫోర్ యూ. లవ్ ద లార్డ్ కదండి, దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి, ఫస్ట్ ప్లేస్ దేవుడికి ఇవ్వండి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. టుడే ఇస్ 24th కదా, ఈ రోజు ఒక తీర్మానం. ఏంటి తీర్మానం అంటే, ఐ విల్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఆల్ మైటీ ఇన్ మై లైఫ్. ఐ విల్ గివ్ ప్రైమ్ టైం. మీకు తెలుసా టీవీలో ప్రైమ్ టైం అంటారు, సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు ప్రైమ్ టైం టీవీలో. ఆ ప్రైమ్ టైంలో అడ్వర్టైజ్మెంట్స్కి కాస్ట్ ఎక్కువ. మామూలు మధ్యాహ్నం ఒక 30 సెకండ్స్ యాడ్ చేయాలంటే 50,000 అయితే ఒక రోజుకి, ప్రైమ్ టైంలో యాడ్ చేయాలంటే ₹1,00,000 ప్రైమ్ టైం అంటారు. అట్లా మీ లైఫ్లో ప్రైమ్ టైం ఏదో చూసుకొని ఆ ప్రైమ్ టైం దేవుడికి ఇవ్వండి. అర్థమవుతుందా? మిగిలిపోయిన టైం కాదు, ప్రైమ్ టైం. శ్రేష్టమైన సమయం నీ లైఫ్లో ఏదో ఆ టైం తీసుకొని కొద్ది సమయం దేవుడికి ఇవ్వండి. ఫస్ట్ దేవుడికి మొదటి ప్రాధాన్యత. 2, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ, లవ్, హ్యావ్ దట్ క్వాలిటీ, లైక్ పోనీలే, తెలియక చేశారులే, పోనీలే, ఫగివ్ చేసేలే, ఏం కాదులే, వాళ్ళకి యేసు ప్రభు తెలియదులే అని ప్రేమ కలిగి క్షమించడం నేర్చుకుందాం, ప్రేమ కలిగి వదిలేయడం నేర్చుకుందాం, ప్రేమ కలిగి మనము ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించడం నేర్చుకుందాం, ప్రేమ కలిగి ఉందాం. అన్నిటికంటే ముఖ్యంగా, మూడవది, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. ప్రార్థన, ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం కూడా చదివే స్థితిలో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉందాం. దయచేసి స్థలంలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, యేసురాజా, స్తోత్రం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఏది మా జీవితంలో అవసరమో ఈ దినం నీవు 5 అంశం ద్వారా మాట్లాడి ఉంటున్నావు తండ్రి.
మరి మాకు తెలుసు ప్రభు ఈ 5 విషయాలు, కానీ చేయలేని స్థితిలో, ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉండిపోయాము. ఈ యొక్క రాత్రికాల సమయం నాతో మాతో మాట్లాడుతున్నందుకు గాని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో తండ్రి, అన్నిటికంటే ముఖ్యముగా ఈ 5 విషయములను మీరు జ్ఞాపకం చేశారు. వాటిని మేము మనసులో ఉంచుకొని దాని ప్రకారం చేసి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా జీవితాలను మార్చుకునే స్థితిని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి, అనారోగ్యమైన వారిని ముట్టండి, వారికి ఆరోగ్యం దయచేయండి. మంచి యొక్క బలము, శక్తి దయచేయండి. బలహీనత ఉన్న వారిని తీసివేయండి ప్రభు, బలహీనత తండ్రి. అలాగే ఆర్థిక ఇబ్బందులున్న వారికి ఆర్థిక విధంగా సహాయం చేయండి. ప్రాముఖ్యంగా తండ్రి, మరి మా దేశ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళనని ప్రభువా మీరు అధికారుల మనస్సును మార్చి శాంతియుతంగా జరిగే కృప దయచేయమని అడిగి పెడుతున్నాం. తండ్రి, మీరే కనికరం చూపించండి, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయం ఎవరైతే వాక్యం వినింటున్నారో వారందరూ కూడా మీరు ఫలింపజేసి నీ నామం కొరకే వారిని బహుగా వాడుతున్నామని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెడుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రములండి. ఈరోజు ఈ వాక్యం 5 పాయింట్స్ మీరు మనసులో పెట్టుకోనండి, దాని ప్రకారం చేద్దాం. ఎంతసేపు అని పాయింట్ టైం గురించి కాదు, 1 అవరా, హాఫ్ అన్ అవరా, 5 అవర్స్, 6 అవర్స్ కాదు, కానీ వాట్ ఈస్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ దినం మీరు ఈ వాక్యం విన్నారు, దీని ప్రకారం జీవితంలో చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. వచ్చే వారం కలుసుకుందాం.